శ్రీ మహావిష్ణువు మరియు మహాదేవుని మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? హిరణ్యకశపుణ్ణి సంహరించిన తరువాత కూడా నరసింహుని యొక్క కోపం తగ్గలేదు. ఆయన గర్జనలు ఆకాశాన్ని కంపించాయి. లోకాలు భయంతో వణికిపోయాయి. దేవతలు ఎంత ప్రయత్నించినా నరసింహుని ఆగ్రహం తగ్గకపోవడంతో చివరికి వారు కైలాసానికి వెళ్లి శివుణ్ణి ప్రార్థించారు. ప్రభు, నరసింహుని శాంతపరచగలిగేది మీరే అని వేడుకున్నారు. సృష్టిలో ఏర్పడుతున్న అస్థిరతను గ్రహించిన మహాదేవుడు నరసింహుని ఆగ్రహాన్ని నియంత్రించేందుకు శరభావతారాన్ని స్వీకరించాడు. శరభుడు సింహం మరియు పక్షి లక్షణాలు కలిగిన మహాదివ్య రూపం. ఆయన రెక్కలు ఆకాశమంతా వ్యాపించి ఆయన తేజస్సు దేవతలు కూడా చూడలేనంత ప్రబలంగా ఉండేది. శరభుడు నరసింహుని ముందుకు వచ్చిన తరువాత ఇద్దరి మధ్య భయంకరమైన సంగ్రామం జరిగింది. నరసింహుని గర్జన పర్వతాలను కదిలిస్తే శరభుని గర్జన ఆకాశాన్ని చీల్చేంతగా ఉండేది. వారి సంగ్రామం 3 లోకాలను నాశనం చేసేంతగా శక్తివంతంగా కనిపించింది. ఈ మహా సంగ్రామం వల్ల లోకాలకు నష్టం జరుగుతుందని గమనించిన శరభుడు తన భారీ రెక్కలతో నరసింహుని చుట్టి ఆయన కోపాన్ని అణిచివేశారు. శరభుని దివ్య స్పర్శతో నరసింహుని ఆగ్రహం క్రమంగా తగ్గింది. అప్పుడు శివుడు శాంతమయ స్వరంలో, విష్ణువు, ఇప్పుడు నీ స్వరూపానికి తిరిగిరా అని అన్నాడు. దీంతో మహావిష్ణువు నరసింహ రూపాన్ని విడిచి తన శాంత స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నరసింహుడు పూర్తిగా శాంతించిన తర్వాత మహాదేవుడు శరభావతారాన్ని విరమించి తన సహజమైన రూపానికి తిరిగి వచ్చాడు. దేవతలు బ్రహ్మాండాన్ని రక్షించినందుకు మహాదేవుణ్ణి మరియు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.